Arjunananda Maharaj Garu to give a message to our youth. అందరూ ఉన్నారు స్వామి, అందరూ ఉన్నారు, యూత్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఓం యస్య వీరేణ కృతినః వయం చ భువనాని చ రామకృష్ణం సదా వందే సర్వం స్వతంత్రం ఈశ్వరం. వేదిక మీద ఉన్న ఎంబి పాటిల్ గారికి, సంగీత పాటిల్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కోటగిరి పుర ప్రముఖులకు, విద్యా సంస్థ ఉపాధ్యాయులకు, పెద్దలకు, పిల్లల తల్లిదండ్రులకు అందరికీ నా నమస్సులు, పిల్లలకు నా శుభాభివందనాలు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన శ్రీ రామకృష్ణ సేవా సమితి కోటగిరి పెద్దలు శ్రీనివాస్ గారికి, ఇతర సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్వామి వివేకానందుల బ్రాంజ్ స్టాచ్యూ కాంస్య విగ్రహం ప్రతిష్టాపనకు భూమి పూజ. ఆ భూమి పూజకు నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నమస్కారము. అలాగే ఆ భూమి పూజకు స్థలాన్ని దానం చేసిన దాతలకు, ఆ విగ్రహానికి స్పాన్సర్ చేసినటువంటి పెద్దలకు, అలాగే ఈ కార్యక్రమం తర్వాత భోజన ఏర్పాటు చేసినటువంటి దాతలందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా అంటే పరిచయం లేని ఏ వ్యక్తి అయినా ఉన్నారంటే అది స్వామి వివేకానందులు. ఇందాక సార్ చాలా చక్కగా చెప్పారు స్వామి వివేకానందుల గురించి. ఎప్పటికైనా టీచర్లే మేమే వాళ్ళ వాగ్దాడి ముందు మేము పనికిరాము. అయినప్పటికీ కూడా 2-3 మాటలు అంతే. ముఖ్యంగా విద్యా సంస్థలందరికీ కూడా స్వామి వివేకానందులు సుపరిచితులు. భారతదేశం గురించి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. బారాక్ ఒబామా 2 సార్లు భారతదేశానికి వచ్చాడు. వచ్చిన 2 సార్లు స్వామి వివేకానందుని యొక్క ఆయన సందేశాన్ని గురించి స్పర్శించాల్సిందే, ఆయన సందేశాన్ని గురించి మాట్లాడాల్సిందే. ఏ వ్యక్తి అయినా సరే భారతదేశం అన్నమ్మటే భారతదేశం తర్వాత నెక్స్ట్ వచ్చే పేరు స్వామి వివేకానంద. అలాగే